హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదానందన బ్రజ జన రాజన, యశోదానందన బ్రజ జన రాజన, యశోదానందన బ్రజ జన రాజన, యశోదానందన బ్రజ జన రాజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరసతాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 16వ అధ్యాయము 18వ శ్లోకం నుంచి నేర్చుకుందాం అండి. తత్వ సనాతనో ధర్మ రక్ష్యతే తనుభిస్తవా ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః. సమస్త జీవుల సనాతన ధర్మమునకు నీవే మూలము. అనేకములగు అవతారముల ద్వారా నీవు సర్వదా ధర్మమును రక్షించితివి. ధర్మము యొక్క పరమ లక్ష్యము నీవే. నీవు అక్షయుడవు, నిర్వికారుడవు అనుట మా అభిప్రాయము. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. ఈ శ్లోకమందలి ధర్మస్య పరమో గుహ్యః అను వచనము సమస్త ధర్మముల యొక్క పరమ రహస్య భాగమును సూచించుచున్నది. ఈ విషయము భగవద్గీత యందు ధ్రువపరచబడినది. సమస్త ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము అనున్నది శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు వసగిన ఉపదేశము యొక్క సారాంశము. ధర్మ నిర్వహణ మందు ఇది పరమ రహస్య జ్ఞానము. తనకు విధించబడిన ధర్మములన్నింటినీ ఖచ్చితంగా పాటించి పిదపయు మనుజుడు కృష్ణ భక్తి రసాభావితుడు కానిచో అతని నామమాత్ర ధర్మ నిర్వహణ మందలి శ్రమమంతయు కేవలము వృధా కాలావ్యమయేనని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినది. దేవతలు గాక దేవదేవుడే సమస్త ధర్మపు చరమ లక్ష్యమనడి విషయమును ఋషులు ఇచ్చుట ధ్రువపరచుచున్నారు. దేవతార్చనము కూడా పరమ గమ్యమును పరమ లక్ష్యమును చేరుటకు ఒకానొక మార్గమైనని పలికిడి మూర్ఖ ప్రచారకులు పలువురు కలరు. కాని శ్రీమద్ భాగవతము భగవద్గీతల యొక్క ప్రామాణిక వచనములు దీనిని అంగీకరింపవు. దేవతలను అర్చించువాడు ఆయా దేవతాలోకములను చేరగా దేవదేవుని అర్చించిన వాడు వైకుంఠము చేరునని భగవద్గీత పలుకుచున్నది. కానీ కొందరు ప్రచారకులు మాత్రము మనుషుడేది చేసినప్పటికీ అంత్యమున భగవద్ధామమునకే చేరుననుచు పలుకుచుందురు. కానీ అది న్యాయసమ్మతమగు వాక్యము కాదు. భగవానుడు సనాతనుడు, భగవత్ సేవకుడు సనాతనుడు, భగవద్ధామము కూడా సనాతనమైనదే. కనుకనే ఆ అంశములన్నీయును ఇచ్చట సనాతనము అని వర్ణింపబడినవి. తత్కారణమున భక్తియుక్త సేవా ఫలము తాత్కాలికముగా కాబోదు. దేవతార్చనము వలన లభించడి స్వర్గలోక ప్రాప్తి వలె అది తాత్కాలికము కానేరదు. బ్రాహ్మణులను వైష్ణవులను తాను అర్చింతునని పలికినప్పటికీ తన నిర్హేతుక కరుణ కారణమున వాస్తవమునకు భగవానుడు బ్రాహ్మణులు వైష్ణవుల చేతనేగాక దేవతల చేతను ఆరాధనీయుడని మునులు నొక్కి వక్కాణింప కోరిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చూసాం మనము. సో ఎప్పుడైతే కనుక స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత కుమారులందరికీ కూడాను చక్కగా స్వామి చాలా నిగూఢ అర్థంతో చాలా మాట్లాడారనమాట. సో దాంట్లో కుమారులు చాలా తెలివైనటువంటి వాళ్ళు, యాక్చువల్ గా గొప్ప ఋషులు అనమాట వాళ్ళు. అయినా సరే వాళ్ళకి కూడా స్వామి ఏమి కావాలనుకుంటున్నారు, ఏమి చేద్దామని అనుకుంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదంట. సో అందుకే ఆయన ఏం చేస్తున్నారు, స్వామి మాట్లాడడం అయిన తర్వాత ఇక సనకాది ఋషులు అందరూ కూడా చెప్తున్నారు అనమాట. సో మా పక్షాన మీరు మాట్లాడుతున్నారు, సో కాబట్టి మేము ఏం చెయ్యాలో మీ యొక్క ఇష్టం ఏమిటి, అభిమతం ఏమిటి అని చెప్పి మేము తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పేసి స్వామిని ఇప్పుడు కీర్తించడం మొదలు పెడుతున్నారు అనమాట. మొత్తము జీవులందరికీ కూడా నీవే ఆధారము, అన్ని రకాలైనటువంటి అవతారాల ద్వారా ఎప్పుడూ కూడా ధర్మాన్ని నీవు రక్షించావు. సో ధర్మం యొక్క లక్ష్యం నీవే అని చెప్పేసి మా యొక్క అభిప్రాయము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. సో ధర్మస్య పరమో గుహ్య అనేటువంటి దాని గురించి చెప్తున్నారనమాట. దాని యొక్క అర్థం ఏమిటంటే కనుక మనకి భగవద్గీతలో చెప్పినట్లు అన్ని రకాలైనటువంటి ధర్మాలని కూడా వదిలిపెట్టి నన్నే శరణు పొందు అని చెప్పారనమాట.
సో కాబట్టి ఏం చేయాలి, మనుషుడు ఎవరైనా సరే ఏం చేయాలి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణ పొందాలన్నమాట. సో అంతేగాని కొంతమంది చెప్తున్నట్లు వేరే దేవతల్ని ఎవరిని ఆరాధించినా సరే, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా సరే మనము అల్టిమేట్ గా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాము అని చెప్పేసి కొంతమంది చెప్తూ మోసం చేస్తూ ఉంటారన్నమాట. సో ఎలా అవుతుందండి అది అవ్వదు అనమాట. సో మనం ఏది చదువుకున్నా సరే మనం కలెక్టర్ అయిపోతామా, ఏ చదువుకున్నా సరే మనం ఇంజనీర్ అయిపోతామా, ఏ చదువుకున్నా సరే నేను డాక్టర్ అయిపోయాను, నేను ఆపరేషన్ చేస్తాను, నాకు కత్తి ఇవ్వండి అంటే కనుక మనం వాళ్ళ దగ్గరికి చేయించుకుంటామా? ఒక కామర్స్ చదివిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఆపరేషన్ చేయడం వచ్చు, నేను కామర్స్ చదువుకున్నాను, నాకు డిగ్రీ ఉంది, ఆపరేషన్ చేస్తానంటే మనం చేయించుకుంటామా? చేయించుకోము. సో అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కనుక మనం ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే మనం భక్తియుత సేవ చేయాలి. అంతేగాని ఏ దేవతార్చన చేసినా సరే మనము నేను కృష్ణుడి దగ్గరికే వెళ్తాను అంటే కనుక అది కుదరదు అనమాట. ఇంకొకటి, దేవతలు అనేటువంటి వాళ్ళు కూడా టెంపరీ అన్నమాట. సో వాళ్ళు కూడా పర్మనెంట్ కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు సనాతనం కాబట్టి ఆయన యొక్క సేవ చేసేటువంటి సేవ కూడా సనాతనం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క ఋషులు చెప్తున్నారనమాట. తరంతి హంస్యజా మృత్యు నివృత్తాయదనుగ్రహాత్ యోగిన సంభవాన్ కిం స్విదనుగృహ్యేత యత్పరై. భగవత్ కరుణ చేతనే యోగులు సమస్త భౌతికేచ్ఛలను విరమించి భవసాగరమును తరించుచున్నారు. కనుక ఇతరులచే ఆ దేవదేవుడు అనుగ్రహింపబడు నన్నుట అసాధ్యమైనట్టిది. విజయలక్ష్మి మాతాజీ ప్రభు చదువుతాను. కొత్తగా తర్వాత శ్లోకం మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానునిచే అనుగ్రహింపబడినదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రమనేది భవసాగమును తరింపజాలరు. ఆ దేవదేవుని కరుణ చేతనే యోగులు అజ్ఞానమును తరింతురని ఇచ్చట తెలుపబడినది. కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు అనుచు పలు రకముల యోగులు కలరు. కామ్య కర్మరతులు దేవతానుగ్రహము కొరకే అరులు చాచియుందురు. జ్ఞానులు పరతత్వముతో ఏకము కావాలని అభిలషింతురు. ఇక యోగులు కేవలము పరతత్వపు పాక్షిక దర్శనముతోనూ పరమాత్మ లక్షణము పిదప చరమముగా ఆ తత్వముతో ఏకత్వమునందుతోనూ సంతుష్టి చెందుదురు. కానీ భక్తులు మాత్రము దేవదేవునితో నిత్య సాంగత్యమును మరియు అతనిని సేవించుటను కోరుదురు. శ్రీకృష్ణ భగవానుడు నిత్యుడనియు ఆ దేవదేవుని అనుగ్రహమును నిరంతరము కోరువారు సైతము నిత్యులే అనియు ఇదివరకే అంగీకరింపబడినది. కనుక ఇచ్చట యోగులనగా భక్తులనేయే భావము. భగవత్కరుణచే భక్తులు జన్మ మృత్యులని భవసాగరమును దాటి భగవద్ధామమును పొందగలరు. అనగా భగవానునికి వేరొకరి అనుగ్రహము యొక్క అవసరం లేనే లేదు. ఎవ్వరును అతనికి సమానులు గాని అధికులు గాని కాకపోతే అందులకు కారణము. నిజమునకు మానవ జన్మ యొక్క ప్రయోజనము చక్కగా నెరుగుటకు ప్రతి ఒక్కరికి భగవత్కరణ పరమావశక్యమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. హరే కృష్ణ. సో ఈ యొక్క భగవంతుడి యొక్క కరుణ చేతనే కేవలము ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భౌతిక ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా వదిలిపెట్టి ఈ యొక్క భవసాగరాన్ని వాళ్ళు దాటగలుగుతున్నారు. సో కాబట్టి ఆయన యొక్క అనుగ్రహణ పొందడం అనేటువంటిది వేరే అటువంటిది. ఆయన అందరినీ కూడా భవసాగరాన్ని దాటించేటువంటి వాడు. ఆయన ఇతరుల చేత అనుగ్రహింపబడుతున్నాడు అనేటువంటిది చాలా అసాధ్యం అన్నమాట. సో రకరకాలైనటువంటి యోగుల గురించి చెప్పారు ఇక్కడ మనకి. కర్మయోగుల గురించి, జ్ఞాన యోగుల గురించి, ధ్యాన యోగుల గురించి, భక్తి యోగుల గురించి అన్నమాట. కర్మయోగులు ఏం చేస్తారు, దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి రకరకాలైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో జ్ఞానయోగులు ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడితోటి ఐక్యం అవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ధ్యాన యోగులు ఏం చేస్తూ ఉంటారు, సో భగవంతుడి యొక్క పాక్షిక దర్శనం చేసుకుని మళ్ళీ ఆయనతోటి ఐక్యం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం ఏం చేస్తూ ఉంటారు, ఆయనతో ఐక్యం అవ్వాలి అని చెప్పి ప్రయత్నించకుండా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సాంగత్యం పొందాలి, ఆయనకి సేవ చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక భక్తులు మాత్రమే యొక్క భవసాగరాన్ని దాటగలరు. సో అటువంటి భగవంతుడికి వేరే ఒక్కళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది అవసరం లేదు. ఆయనకి ఎవరు కూడా సమానమైనటువంటి వాళ్ళు కానీ అధికమైనటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. యం వై విభూతేరుపయాత్యువేలమన్యై రర్ధాధిభిస్వరి సాధృతపాదరేణు ధన్యార్పితాంఘ్రీ తులసీనవదాం మమ్ముధామ్నో లోకం మధువ్రతపరే వివకామయానా. ఎవరి పాద రజమును ఇతరులు తమ శిరమున దాల్తురో అట్టి లక్ష్మీదేవి నీ సేవ కొరకై వేచి ఉండును. ధన్యులగు భక్తులచే నీ పాద పద్మములకు అర్చింపబడిన తులసీ దళమాల చుట్టూ పరిభ్రమించు భృంగరాజపు ధామమున స్థానమును పొందుటకే ఆమె ఆ రీతి అత్యంత ఆతృతతో నిలిచి ఉండును. మాతో చదవండి. చదువుతామా ప్రభు? దయచేసి ఎవరైనా చదవాలనుకుంటే కనుక మిగతా వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి, అందరికి కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. భావిని పూర్వము వర్ణించబడినట్టుగా నారాయణుని పాదపద్మముల చెంత అర్పింపబడిన కారణమున తులసీదళములకు సర్వశ్రేష్ఠ గుణములను అబ్బినది. ఇచ్చటి చేయబడిన పోలిక చక్కగా అమరినది. నారాయణ పాదపద్మములకు అర్పింపబడిన తులసీదళముపై తిరిగాడు భృంగరాజం వలె లక్ష్మీదేవి ఎవరి అనుగ్రహమును దేవతలు, బ్రాహ్మణులు, వైష్ణవులు ఇతరులందరూ పొందకూడదు. ఆ దేవదేవుని పాదపద్మ సేవ ఎందుకు సదా నిమిత్తురాలై. సారాంశం ఏమనగా ఎవరును భగవానుడికి వరదాయకుడు కాజాలరు. వాస్తవానికి ప్రతి ఒక్కరూ భగవద్గీతలకు సేవకులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరైతే కనుక మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవతలు గాని, బ్రాహ్మణులు గాని, వైష్ణవులు గాని ఎవరైనా సరే అందరూ కూడా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీదేవి కూడా ఏం చేస్తూ ఉంటారంట, ఆ యొక్క నారాయణుడి యొక్క పాద పద్మాలని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు అనమాట. ఎలా అయితే కనుక ఆయన యొక్క పాదాల మీద ఉన్నటువంటి తులసి దళమాల చుట్టూ కూడాను ఆ యొక్క భృంగరాజం ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. అదే విధంగా లక్ష్మీదేవి కూడా ఎప్పుడు కూడాను ఆవిడేనేమంటారు అంటే కనుక చంచలం అంటారనమాట. సో ఆవిడ నిలకడగా ఒక చోట ఎప్పుడు ఉండరు అనమాట లక్ష్మీదేవి. సో అటువంటి ఆవిడ కూడాను ఎప్పుడు కూడాను ఆ యొక్క నారాయణుడి యొక్క పాద పద్మాలను వదిలిపెట్టి ఎప్పుడు కూడా వెళ్ళరంట ఆవిడ. సో ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి ఆవిడకి భక్తులు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఆవిడ వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఆవిడ బాధ్యత. భక్తులు ఎవరైనా సరే ఆవిడకి సేవ చేసినప్పుడు వాళ్ళకి వరాలు ఇవ్వడానికి అప్పుడప్పుడు వెళ్లాల్సి వస్తుంది. ఆవిడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆవిడకి నారాయణుడి యొక్క పాద పద్మాలని వదిలిపెట్టాల్సి వస్తుంది అనమాట కొంచెం సేపు. సో ఆ విధంగా వదిలిపెట్టడానికి కూడా ఆవిడికి ఇష్టం ఉండదు అనమాట. సో అంతలాగా ఆవిడ నారాయణ యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. యస్తాం వివిక్తా చరితైరనుమర్తమానాం నాత్యాదియత్పరమా భాగవత ప్రసంగా సత్వం ద్విజాను పద పుణ్యరజ పునీత శ్రీవత్సలక్ష్మా కిమగా భగభాజనస్త్వం. హే ప్రభు, నీవు నీ విశుద్ధ భక్తుల ఎడ అమితానురాగమును కలిగి ఉన్నావు. కాని నీ దివ్యమగు ప్రేమమయ సేవయందు సదా నెలకొని ఉండు లక్ష్మీదేవి ఎడ ఏనాడును ఆసక్తుడవై లేవు. అట్టి ఎడ బ్రాహ్మణులు నడచెడి పదమందలి ధూళి నిన్ను పునీతుని చేయగలుగునా? వక్షస్థలమున పైగల శ్రీవత్స చిహ్నము నిన్ను వైభవపేతునిగా లేదా అదృష్ట భాగునిగా చేయగలుగునా? హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ప్రభుపాదుల వారికి జై భాష్యము. తన ధామమందు గోవిందుడు లక్షలాది లక్ష్మీదేవి గణముచే సదా సేవించబడును. సమస్త వైభవములేడ తనకు గల వైరాగ్య కారణమున వారిలో ఎవరి ఎడను అనురక్తుడై ఉండడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అపరిమితమగు ఐశ్వర్యము, అపరిమితమగు యశస్సు, అపరిమితమగు శక్తి, అపరిమితమగు సౌందర్యము, అపరిమితమగు జ్ఞానము, అపరిమితమగు వైరాగ్యము అని షడ్భూతులు
అతనికి కలవు. సమస్త దేవతలు మరియు ఇతర జీవులు కొద్దిపాటి అనుగ్రహమును బడియుటికై లక్ష్మీదేవిని అర్థించురు. కాని భగవానుడు మాత్రం ఆమె ఎడ అన్నడను అనురక్తుడై ఉండడు. తన దివ్యమగు సేవ కొరకై అట్టి లక్ష్మీదేవి గణమును అనంతముగా అతడు సృష్టింపగలుగుటయే అందులకు కారణము. విష్ణు భగవానుని పాదపద్మములకు అర్పింపబడిన తులసీ దళముల ఎడ లక్ష్మీదేవి కొన్ని మార్లు అసూయుని పొందియుండును. ఏలయన తులసీ దళములు భగవానుని పాదపద్మముల చెంతనే స్థిరముగా నిలిచియుండి ఎచ్చటకు కదలకుండాను, కాని లక్ష్మీదేవి మాత్రము భగవానుని వక్షస్థలము పైననే నిలిచి ఉన్నను. తన అనుగ్రహమును అనుగ్రహమును వేడెడి ఇతర భక్తులకు కొన్ని మార్లు ముదమును కలిగింపవలసి వచ్చుచుండును. ఆ కారణమున ఆమె తనకు గల అసంఖ్యాక భక్తులను సంతుష్టపరచుటకు ఏగుచుండును. కానీ తులసి మాత్రము తన స్థానమును ఏనాడును వీడదు. కనుకనే భగవానుడు లక్ష్మీదేవి సేవ కన్నను తులసి సేవని అధికముగా కొనియాడును. కనుక బ్రాహ్మణులు నిర్హేతుక కరుణ చేతనే తనను లక్ష్మీదేవి వేడుకొన్నదని భగవానుడు పలికినప్పుడు అతని వైభవము చేతనే ఆమె ఆకర్షింపబడినది. కానీ బ్రాహ్మణులు వరదానము చేత కాదని మనము అవగతము చేసుకొనవలెను. తన ఐశ్వర్యము కొరకే భగవానుడు ఎవ్వరి కరుణ పైనను ఆధారపడడు. అతడు సర్వదా స్వయంపూర్ణుడై ఉన్నను. తన ఐశ్వర్యమునకు కారణము బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క వరదానమేనని భగవానుడు పలుకుట వారలకు బ్రాహ్మణులకు వైష్ణవులకు ఎల్లర గౌరవము నొసగవలనని బోధించుట కొరకే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట స్వామి యొక్క ఆయన చెప్పినటువంటి మాటలకి నిజమైనటువంటి అర్థం ఏమిటి అనేటువంటి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే కనుక స్వామి యొక్క వైరాగ్యము అనేటువంటి దాని గురించి వాళ్ళు చర్చిస్తూ ఉన్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆయన నారాయణుడు వాళ్ళ యొక్క భక్తుల యొక్క విశుద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆయనకి అనురాగం ఉంటుంది, అంతేగాని లక్ష్మీదేవి పట్ల ఎప్పుడు కూడా ఆయనకి ఆసక్తి అనేటువంటిది ఉండదు. సో అటువంటి ఆయనకి ఆ యొక్క దారిలో నడిచేటువంటి ధూళి, బ్రాహ్మణులు నడిచినటువంటి దారిలో ఉన్నటువంటి ధూళి ఆయన ఎలాగ పునీతనం చేయగలుగుతుంది? సో ఇంకా వక్షస్థలంపై ఉన్నటువంటి శ్రీవత్స చిహ్నము నిన్ను వైభవోపేతునిగా లేదా అదృష్ట భాగునిగా చేయగలుగునా? సో అంటే కనుక స్వామికి ఉన్నటువంటి వైభవము చాలా సార్లు మనం చెప్పుకున్నాం అనమాట. స్వామి ఎంత అందంగా ఉంటారు అని అంటే కనుక మనకేంటంటే కనుక మనకి నగలు గాని ఆభరణాలు గాని మంచి బట్టలు గాని కట్టుకుంటే కనుక మనకి అందం వస్తుంది అనమాట. కానీ స్వామికి ఏంటి, స్వామికి ఆ యొక్క నగలు ఆభరణాలు ఏవైతే ఆయన వేసుకుంటే కనుక ఆయన వల్ల ఆ ఆభరణాలకి అందం వస్తుందండి అవి. సో అంత అందంగా ఉంటారు. సో ఏవో ఆయన చేసేటువంటి కర్మల వల్ల కానీ లేకపోతే కనుక వేరే బ్రాహ్మణుల యొక్క ధూళి ఆయనకి తగలడం మూలంగా కానీ లేకపోతే కనుక ఆయన వక్షస్థలం మీద ఉన్నటువంటి శ్రీవత్స చిహ్నం మూలంగా ఆయనకు అదృష్టం కలగడం అనేటువంటిది కాదు. సో అవేమీ కూడా లేకపోయినా సరే ఆయన ఎప్పుడు కూడా తన దివ్యమైనటువంటి స్థితిలో ఉంటారు. సో ఆయనకు ఉన్నటువంటి మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు అన్ని కూడా పరిపూర్ణంగా ఉంటాయన్నమాట. సో అన్నిట్లో అందులో కూడా ఏంటంటే కనుక ఆయనకు ఉన్నటువంటి ఒక వైరాగ్యం అనేటువంటిది కూడా చాలా పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట ఆయనకి. సో అందుకే ఆయన ఏం చేస్తూ ఉంటారు, లక్ష్మీదేవులు పట్ల కూడా ఆయన అనురక్తిని కలిగి ఉండరు అనమాట, వైరాగ్యంతోనే ఉంటారు ఆయన. ఎందుకంటే కనుక ఆయన కావాలనుకుంటే ఆయన యొక్క సేవ కోసం ఎంతో మంది లక్ష్మీదేవులను ఆయన సృష్టించగలరు. సో అటువంటిది మామూలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటిది లక్ష్మీదేవి వల్ల ఆయనకి ఏదో అనుగ్రహం కలుగుతుంది అని అనుకోకూడదు. ఇంకేం చెప్తున్నారు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి ఆవిడకి చాలా మంది భక్తులు ఉంటారన్నమాట. సో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ వెళ్ళవలసి వస్తుంది ఒక్కొక్కసారి. సో ఆవిడకి ఇష్టం లేకపోయినా సరే చాలా కష్టపడి వెళ్తుంది అనమాట ఆవిడ. ఎందుకంటే కనుక నారాయణుడి యొక్క పాద పద్మాలను వదిలి వెళ్ళడానికి ఆవిడకి ఇష్టం ఉండదు అనమాట. ఆవిడకి వదిలి వెళ్ళడానికి కొంచెం కూడా ఇష్టం ఉండదు. కానీ ఆవిడకి చాలా అసూయగా ఉంటుంది. ఎందుకంట ఆయన యొక్క పాద పద్మాల మీద ఎప్పుడు కూడా తులసి దళాలు ఎప్పుడు కూడా ఉంచబడతాయంట. సో ఆవిడ ఎక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా స్వామి యొక్క పాదాల దగ్గర ఆవిడ ఉంటుంది అనమాట. సో నేను ఆయన వక్షస్థలం మీద ఉన్నాను,
అయినా సరే నేను అప్పుడప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తుంది, ఎవరైతే నా భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికి. కానీ తులసికి చూసావా, ఎటువంటి సేవ లేదు ఆవిడికి. ఆవిడకి ఉన్నటువంటి ఒకే ఒక సేవ ఏంటి, స్వామి యొక్క పాదాల దగ్గర ఉండడమే. సో నేనైతే కనుక అప్పుడప్పుడైనా వదిలిపెట్టాల్సి వస్తుంది, ఆవిడైతే కనుక ఎప్పుడు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి లక్ష్మీదేవి ఒక్కొక్కసారి తులసీదేవిని కొనియాడుతూ ఉంటారనమాట. ఆవిడ ఇంకా కూడా చాలా బాగా చేస్తుంది అని చెప్పి కొనియాడుతూ ఉంటారనమాట. సో అటువంటిది స్వామి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు. ఏమని చెప్పారు, బ్రాహ్మణుల యొక్క వరదానం చేతనే నాకు ఇంత ఐశ్వర్యం అంతా కూడా ఉంది. సో వైష్ణవుల యొక్క కరుణ మీదే నేను ఆధారపడుతున్నాను అని చెప్పి చెప్పారనమాట. కానీ ఏంటంటే కనుక ఆ మాటలు ఇక్కడ చెప్తున్నారనమాట, వాళ్ళు కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో నువ్వు స్వయంగా చాలా పరిపూర్ణుడివై ఉన్నావు. సో కాబట్టి నీ యొక్క ఐశ్వర్యానికి బ్రాహ్మణులు గాని వైష్ణవులు గాని ఇచ్చినటువంటి వరాలు అవన్నీ కూడా కారణం కాదు. కానీ మీరు ఎందుకు అలాగ మాట్లాడుతున్నారు అంటే కనుక, మాలాంటి వాళ్ళు ఎవరైతే భక్తులు, సాధారణ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపదేశం ఇవ్వడం కోసం అని చెప్పేసి మీరు అలాగా పలుకుతున్నారు అని చెప్పి చెప్పారనమాట. ధర్మస్యతే భగవస్త్రియుగ త్రిభిస్వై పద్భిశ్చరా చరాచరమిదం ద్విజ దేవతార్థం నూనం భృతం తదభిఘాతి రజస్తమశ్చ సత్వేన నో వరదాయ తనువానిరస్య. హే ప్రభు, నీవు సాక్షాత్తుగా ధర్మస్వరూపమై ఉన్నావు కనుక 3 యుగములందును నీవు అవతరించి స్థావర జంగమాత్మకమగు ఈ విశ్వమును సంరక్షింతువు. విశుద్ధ సత్వమయము సర్వాభీష్ట వరదాయకమునగు నీ కరుణచే దేవతలు ద్విజుల రజస్తమో గుణములను దయతో తొలగింపుము. హరే కృష్ణ ప్రభు. ఒక్క నిమిషం అండి, అందరూ దయచేసి రైజ్ చేయండి, ఆర్డర్ లో అందరికి కూడా చెప్తాను. సునీత మాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి, సుంకు మాతాజీ మీరు సెకండ్ పారాగ్రాఫ్, నాగం సునీత మాతాజీ మీరు థర్డ్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము. భగవానుడు ఈ శ్లోకమున త్రియుగ అనగా సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము అనడి 3 యుగముల యందు అవతరించిన వాడని సంబోధింపబడినాడు. 4వ యుగమున కలియుగమునందు అతడు అవతరించునని పేర్కొనబడలేదు. కలియుగమునందు దేవదేవుడు చిన్నవతారముగా అవతరించుననే గాని ప్రకటమయ్యడి అవతారముగా అవతరింపడని వేదవాంగ్మయమున వర్ణితమైనది. ఇతర యుగములనందు అతడు వ్యక్తావతారుండై ఉన్నాడు కనుకనే త్రియుగ 3 యుగముల నందు అవతరించువాడుని సంబోధింపబడినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. శ్రీధర స్వామి త్రియుగ అనేది పదమును ఇట్లు వివరించిరి. యుగము అనగా జంట అని భావము, ఇక త్రి అనగా 3 అని అర్థము. భగవానుడు తన షడ్విద్భూతములతో 3 జంటల ఐశ్వర్యములు ప్రకటమగును కనుక ఆ విధమును అతనిని త్రియుగ అని అనుచు సంబోధింపవచ్చును. భగవానుడు ధర్మస్వరూపుడు. 3 యుగములందు ధర్మము అనునది తపస్సు, శుచితము, దయ అనేది 3 విధములకు ఆధ్యాత్మిక సాధనలచే రక్షించబడును. ఈ విధముగా కూడా అతడు త్రియుగ అని పిలువబడును. ఆధ్యాత్మిక సాధనకు అవసరమగు పై 3ను కలిగి యుగమునందు దాదాపుగా లేకుండాను. కానీ భగవానుడు ఎంతటి కరుణామయుడనగా కలియుగము ఈ 3 ఆధ్యాత్మిక గుణములను లోపించి ఉన్నను తాను శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రూపమున అవతారముగా అరుచెంది ఆ యుగజనులకు రక్షించెను. స్వయంగా శ్రీకృష్ణుడే అయినను తాను కృష్ణుడని గాక కృష్ణ భక్తుడని ప్రకటించుకొనిన కారణమున శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు చనవతారము అని పిలువబడినారు. కనుకనే భక్తులు తాను రజస్త యోగములను రాసిని సుస్పష్టముగా గోచరించడి నేటి యుగపు అగస్తులు నశింపజేసుకునేటకు శ్రీ చైతన్య మహాప్రభుని ప్రార్థింతురు. సంగీతనోద్యమమునందు మనుజుడు పవిత్ర హరినామమును హరే కృష్ణ కీర్తించుట ద్వారా తనను తాను రజస్త యోగముల నుండి ప్రక్షాళన కావించుకొనగలడు.
ఈ విధానమును శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ద్వారానే ఆరంభించబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. సనకాది ఋషులు రజస్తమో గుణములందలి తమ నిజస్థితిని ఎరిగి ఉండేరి. వైకుంఠము నందున్నప్పటికీ భక్తులను శపింపవలెనని వారు తలపోయుటయే అందులకు కారణము. తమకు గల దుర్బలత్వమును వారు ఎరిగి ఉన్న కారణమున తమ రజస్తమో గుణములను నశింపజేయమని భగవాను ప్రార్థించిరి. శుచిత్వము, తపస్సు, కరుణ అనేది 3 దివ్య గుణములు ద్విజులు మరియు దేవతల యొక్క గుణములు. సత్వగుణ స్థితి అందు లేని వారలు ఆధ్యాత్మిక సాధనకు చెందిన ఈ 3 గుణములను అంగీకరింపచాలరు. కనుకనే సంకీర్తనోద్యమమునందు 3 రకములైన పాపకర్మలు, పరస్త్రీతో అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, కృష్ణ ప్రసాదము కానట్టి ఆహారమును భుజించుట నిషేధింపబడినవి. ఈ 3 నిషేధములు తపస్సు, శుచిత్వం, కరుణ అనే నియమముల పైననే ఆధారపడి ఉన్నవి. అమాయక జంతువుల ఎడ కరుణ కలిగి ఉన్నందున భక్తులు కరుణామయులై ఉందురు. అనవసరమగు అలవాట్ల నుండి దూరులై ఉన్నందున వారు శుచిత్వము కలవారై ఉందురు. ఇక తపస్సు అనున్నది నియమితమగు మైదున భోగము ద్వారా ప్రదర్శితము కాగలదు. తనకాది ఋషులు ప్రార్థనల ద్వారా సూచితమైన ఈ నియమములను కృష్ణ భక్తి భావన యందు నెలకొన్న భక్తులు తప్పక అనుసరింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మళ్ళీ ఇంకా స్వామిని ఏం ప్రార్థిస్తున్నారు వీళ్ళు? స్వామిని ఏం ప్రార్థిస్తున్నారు? మీరు సాక్షాత్తుగా ధర్మస్వరూపమై ఉన్నారు. మొత్తం 3 యుగాల్లో కూడా మీరు అవతరించి ఏవైతే కనుక చరాచర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీరు సంరక్షిస్తున్నారు. విశుద్ధమైనటువంటి సత్వమయము మరి సర్వాభీష్టదాయకమైనటువంటి మీ యొక్క కరుణ చేతనే ద్విజులు రజస్తమో గుణములను దయతో తొలగింపుము. దేవతలు ద్విజుల రజస్తమో గుణములను దయతో తొలగింపుము అని చెప్తున్నారు అన్నమాట. సో ఏం చేశారు ఇక్కడ? వైకుంఠానికి ఇంచుమించు వెళ్ళారు. వైకుంఠం యొక్క గేట్ దగ్గర ఉన్నారు ఎవరు? కుమారులు అన్నమాట. కానీ ఏమని చెప్తున్నారు? మేము ఇంకా రజస్తమో గుణాల్లో ఉన్నాము కాబట్టి మాకు కోపం వచ్చింది. ఆ కోపం రావడం మూలంగా మేము వైకుంఠంలో ఉన్నటువంటి భక్తులని శపించాలి అని చెప్పని అనుకున్నాము. అంటే కనుక మేము ఇంకా రజస్తమో గుణాల్లోనే ఉన్నాము. కాబట్టి మాకు ఈ యొక్క రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా దయచేసి మీరు తొలగించవలసింది అని చెప్పేసి స్వామిని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రియుగ అని చెప్పడం జరిగింది అనమాట. త్రియుగ అంటే కనుక సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అనమాట. ఎందుకంటే కలియుగం గురించి ఎందుకు చెప్పలేదు అంటే కనుక కలియుగంలో స్వామి యొక్క అవతారం ఎలా ఉంటుంది? చాలా సీక్రెట్ గా ఉంటుంది అనమాట. సో బయటికి రివీల్ చేయరనమాట. చైతన్య మహాప్రభు లాగా ఆయన ఏంటంటే కనుక రాధాకృష్ణ ఇద్దరు కలిసి వచ్చారు చైతన్య మహాప్రభు. కానీ ఎప్పుడు కూడా ఆయన నేను కృష్ణుణ్ణి అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలేదన్నమాట. ఆయన నేను దేవాది దేవుణ్ణి అని చెప్పి ఎప్పుడు చెప్పుకోలేదు. అదంతా సీక్రెట్ అనమాట. ఎవరికి తెలిసేది? కేవలం ఎవరైతే కనుక ఆయన యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క విషయాలు తెలిసేవన్నమాట. ఇంకొకటి ఏంటంటే కనుక యుగ అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి? జంట, యుగళ అంటాం కదా. సో జంట అన్నమాట. యుగ అంటే కనుక మొత్తము 3 జంటలు. 3 జంటలు అంటే కనుక మొత్తం ఆయనకు ఉన్నటువంటి 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు కాబట్టి ఆయన్ని త్రియుగ అని చెప్పని అంటారనమాట. సో మనకి 3 రకాలైనటువంటి క్వాలిటీస్ అనమాట. తపస్సు, శుచిత్వము, దయ అనేటువంటిది ఆధ్యాత్మిక సాధన చేత రక్షించబడుతూ ఉంటుందన్నమాట. సో దాని గురించి భక్తులకి ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ 3 కూడా అలవాటు చేసుకోవాలి. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే తపస్సు, శుచిత్వము, దయ అనేటువంటిది ఉంటుంది. సో ఎవరైతే కనుక అమాయక జంతువుల పట్ల కరుణ కలిగి ఉన్నందువల్ల ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? భక్తులు వాటిని చంపరు అన్నమాట. సో ఆ విధంగా కరుణ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది. సో ఆ తర్వాత ఆహారము, అదే విధంగా అనవసరమైనటువంటి అలవాట్ల నుంచి వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి ఏమవుతుంది? ఆ యొక్క శుచిత్వం కూడా వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. ఇంకా తపస్సు అనేటువంటి దాన్ని ఎలా చూపిస్తారు వాళ్ళు అంటే కనుక యొక్క మైదున భోగం అనేటువంటిది చాలా నియమితంగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు, ఎవరైతే కనుక కృష్ణ భక్తిలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడాను ఈ యొక్క 3 రకాలైనటువంటి తపస్సు, శుచిత్వము, కరుణ అనేటువంటి లక్షణాలని పెంపొందించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. నత్వం ద్విజోత్తమ కులం యదిహాత్మకోపం గోప్తా వృషస్వరహేణ సుసూనృతేన
తర్హ్యేవ నజ్యసిత్ శివస్తవ దేవ పంథా లోకో గ్రహీష్యదృషభస్య హి తత్ ప్రమాణం. హే ప్రభు, నీవు ద్విజోత్తముల రక్షకుడవు. పూజలు చేయుచు మృదువాక్యములు పలుకుచు నీవు వారిని సంరక్షింపనిచో పరమ మంగళమగు పూజా విధానము నిక్కముగా జనసామాన్యముచే నీ ప్రమాణము పైననే వర్తించునట్టి వారు తిరస్కరింపబడును. హరే కృష్ణ. సో పద్మిని మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సో తర్వాత ఇంకెవరైనా రైస్ చేశారండి? నేను చదువుతాను ప్రభుజీ. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఇస్తాము. ఎస్ మాతాజీ. శశికళ మాతాజీ, మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీదేవి మాతాజీ, మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. ప్రామాణికులైన వారి కర్మలు మరియు స్వభావము జనసామాన్యముచే అనుసరింపబడుచున్నవి. శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత యందు పలికినాడు. కనుకనే సంఘమునందు ఆదర్శనీయమగు స్వభావము కలిగిన నేతలు అవసరము. పరిపూర్ణముకు ప్రమాణపు ఉపమానమును చూపుటకే దేవదేవుడుకు శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగమున అవతరించెను. జనులు అతని పదములనే అనుసరించవలను. కేవలము మానసిక కల్పన ద్వారా గాని లేదా తర్కము ద్వారా గాని మనుజుడు పరతత్వం ఎరుగలేడనుట వేదోపదేశము. అందుకే అతడు మహానుభావులను అనుసరించవలను. మహాజనో ఏన గతః సపంద అని చెప్పబడింది. అనగా పరమ ప్రామాణికులనే అనుసరింపవలను. అట్లుగాక కేవలము శాస్త్రం పైననే మనము ఆధారపడించో కొన్ని మార్లు దుర్మార్గుల కారణమున తప్పుదారి తొక్కవచ్చును. లేదా వివిధములైన ఆధ్యాత్మికోపదేశములను అవగతం చేసుకొనలేకపోవచ్చును, అనుసరింపలేకపోవచ్చును. కనుకనే ప్రామాణికులను అనుసరించటయే పరమోత్తమ పదము. శ్రీకృష్ణుడు సహజముగానే గో బ్రాహ్మణులను రక్షకుడని గో బ్రాహ్మణ హితాయచ సనకాదులు పలికిరి. ఈ లోకమునందున్నప్పుడు అతడు ఒక చక్కని ఉపమానం నెలకొల్పెను. అతడు గోపాల బాలకునిగా నుండి బ్రాహ్మణులు మరియు భక్తుల ఎడ పరమ గౌరవం కలిగి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రాహ్మణులే పరమోత్తమ ద్విజులని ఇచ్చటను ధ్రువపరపబడినది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ ద్విజులే అయినను బ్రాహ్మణులే పరమోత్తములు. ఇరువురు నడుమ పోరు సంభవించినప్పుడు వారు తమ దేహపు ఉపరి భాగములను అనగా శిరము, భుజములు, ఉదరము రక్షించుకుందురు. అదేవిధంగా మానవ నాగరికత యొక్క నిజముగు పురోభివృద్ధి కొరకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనగా మేధావి వర్గం వారు, సైనిక వర్గం వారు, వ్యాపార వర్గం వారు అనడి సామాజిక శరీరపు ఉత్తమ భాగమునకే ప్రత్యేక రక్షణము నొసగవలేను. శ్రామిక వర్గం వారి రక్షణను నిర్లక్ష్యపరపరాదు. కానీ ఉన్నత వర్గం వారికి మాత్రము ప్రత్యేక రక్షణము నొసగవలేను. అన్ని తరగతుల జనుల్లో బ్రాహ్మణులకు, వైష్ణవులకు విశేష రక్షణను కూర్చోవలేను. వారిని అర్చించవలేను. వారికి రక్షణము నొసగబడినప్పుడు భగవత్ అర్చనం జరిగినట్లే అగును. నిజమునకు వారి కొసగునది రక్షణము కాదు, అది ఒక ధర్మము. అన్ని రకములకు ద్రవ్య నిధులను ఒసగుచు మధుర వాక్కులతో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులను, వైష్ణవులను అర్చించవలేను. ఒసగటకు ఏదీనూ లేకపోయినచో మనుజుడు మధురమగు వాక్కులతో వారిని ఆదరింపవచ్చు. ఇట్టి స్వభావం భగవానుడు స్వయముగా సనకాదుల ఏడ ప్రదర్శించారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేతలచే ఈ విధానము ప్రవేశపెట్టబడినచో మానవ నాగరికత నశించగలదు. భగవద్భక్తులకు ఆధ్యాత్మిక జీవనంన అత్యున్నత మేధా సంపన్ను రక్షణము గాని ప్రత్యేకమగు మర్యాద గాని లోపించినప్పుడు సమాజమంతయు నాశనం కాగలదు. అట్టి నాగరికత వినష్టమగునని, నశించిపోవునని క్షత్రియ అను పదము సూచించుతున్నది. దేవపథముగా దేవతల రాజమార్గము పిలువబడు నాగరికత విధానమే ఇచ్చట ఉపదేశించబడినది. దేవతలు భక్తియుత సేవ
కృష్ణ భక్తి భావన ఎందే పూర్తిగా లగ్నమై ఉంది. ఇటువంటి మంగళకర పదమును బ్రాహ్మణులకు వైష్ణవులకు ప్రత్యేక గౌరవం వాక్కులనే కాక సమస్త సౌకర్యముల నొసగనితో మానవ నాగరికత పురోగమన పథము నష్టమైపోగలదు. నారాయణుడే స్వయముగా దీనిని ఉపదేశింపగోరెను కనుకనే సనకాది మునులను అంతగా ప్రశంసించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఏం చెప్తున్నారు, స్వామికి ద్విజులందరికీ కూడా నీవే రక్షకుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనకి అదే విషయాన్ని ఎప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది చక్కగా, నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఆయన ఎప్పుడైతే కనుక ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే కనుక బ్రాహ్మణులకి గోవులకి కూడా ఆయన చక్కగా రక్షణాన్ని ఆయన ఇస్తూ ఉంటారన్నమాట తప్పకుండా. సో అందులోన ఆయన కృష్ణుడి కింద వచ్చినప్పుడు అయితే కనుక ఆయన ఏం చేశారు, గోపబాలుడి కింద ఉండి ఆ గోవులందరికీ కూడా రక్షణ కల్పించారు. అదే సమయంలో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించారు అనమాట ఆయన. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఆ విధంగా చేయడం ద్వారా మనందరికీ కూడా ఆ విధంగా బ్రాహ్మణులకి అదే విధంగా గోవులని కూడా రక్షించాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మనకు చూస్తే కనుక వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉంటారన్నమాట. సో అందులో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ముగ్గురు కూడా ద్విజులు అన్నమాట. అంటే మామూలుగా జన్మ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఉపనయనం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ద్విజ అంటారు. అంటే గురువు గారిని స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళని అప్పుడు మళ్ళీ వేరే కొత్త పేరు వస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళని ఏమంటారు, 2 సార్లు జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు ద్విజులు అంటారు అనమాట. కానీ శూద్రులకు మాత్రము ఆ విధమైనటువంటి జన్మ ఏది కూడా తీసుకోరు, వాళ్ళు ఒకటే వాళ్ళకి జన్మ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే దెబ్బ తగలబోతోంది అంటే కనుక ముందుగా మనం ఏం చేసుకుంటాము, మన యొక్క తలని రక్షించుకుంటూ ఉంటాం. సో ఏం చేస్తూ ఉంటాం, మనం బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఏం చేసుకుంటాం, మనం హెల్మెట్ పెట్టుకుంటాం. అంతేగాని మిగతా బాడీకి అంతా కూడా మనం గార్డులు ఏం పెట్టుకోం కదా, ఓన్లీ తలకు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటాం. ఎందుకంటే కనుక తల అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే చాలా డెలికేట్ పార్ట్ కూడా. సో మిగతా అవయవాలకి ఏమైనా సరే కొంచెం దెబ్బ తగిలినా సరే వాటిని అతికించుకోవచ్చు, లేకపోతే కనుక కట్టేసుకుంటే కనుక కొన్నాళ్ళకి సరైపోతుంది అనమాట. సో కానీ తలకి ఏమైనా గాయం తగిలితే కనుక కొంచెం గట్టిగా తగిలితే కనుక తేరుకోవడం చాలా కష్టం అనమాట. ఒకసారి యాక్సిడెంట్ లో కూడా చూస్తూ ఉంటాం. సో బాడీ అంతా కూడా దెబ్బలు తగిలినా సరే పర్వాలేదు, ఫస్ట్ ఏం చూడాలి, ఎవరికైనా సరే తగిలిందంటే కనుక వాడి తలకి ఏమైనా దెబ్బ తగిలిందా, తలలోంచి ఏమైనా రక్తం వస్తుందా అని చూడాలన్నమాట. సో తలలోంచి రక్తం వస్తుంది అని అంటే కనుక చాలా డేంజరస్ పొజిషన్ అనమాట. సో అదే విధంగా ఏదైనా సరే సమాజంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు తలతో సమానం అన్నమాట. సో అలాగని చెప్పేసి మిగతా శరీరానికి రక్షణ ఇవ్వమా మనం అంటే కనుక అన్ని రక్షించుకుంటాం, మన కాళ్ళు చేతులు అదే విధంగా ఉదరము అన్ని రక్షించుకుంటాం మనం. కానీ ఏం చేస్తాము, కొంచెం ఎక్కువ సంరక్షణ ఎక్కడికి, మన తలకి ఇచ్చుకుంటాం. అందుకే హెల్మెట్ పెట్టుకుంటాం. సో అందుకే వర్క్స్ అన్ని కూడా జరిగేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోమంటారు అనమాట. సో అలాగే మనం కూడా సమాజంలో ఏంటంటే మిగతా వాళ్ళందరినీ కూడా రక్షించాలి. బ్రాహ్మణులు రక్షించమన్నారు కదా అని చెప్పేసి శూద్రుల యొక్క రక్షణ అనేటువంటిది నిర్లక్ష్యం చేయకూడదు. సో వాళ్ళను కూడా రక్షించాలి. కానీ ఏంటంటే కనుక బ్రాహ్మణులకి కొంచెం ఎక్కువ రక్షణ ఇవ్వాలి, బ్రాహ్మణులు అదే విధంగా వైష్ణవులకి కొంచెం ఎక్కువ రక్షణ ఇవ్వాలి. సో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని కూడా మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ద్రవ్య నిధులను వాళ్ళకి ఇస్తూ దానాలు చేస్తూ మంచి మాటలతోటి ఎప్పుడు కూడా వాళ్ళని అర్చించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ మనకి వాళ్ళ దగ్గర అర్చించడానికి ఏమీ లేదు, మన దగ్గర అంత ధనం లేదు అని అంటే కనుక ఏం చేయాలి, కనీసం మనం మంచి మాటలతోటి వాళ్ళని సత్కరించాలన్నమాట. సో స్వామి కూడా ఏం చేశారు, ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే కనుక మనందరం కూడా ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆయన చేసి చూపిస్తూ ఉంటారన్నమాట. సో అందుకే ఈ యొక్క ఋషులు బ్రాహ్మణులు అన్నమాట, సనకాదులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ఎంతో చక్కని మధురమైనటువంటి వాక్కులతోటి ఆయన వాళ్ళని సంబోధించడం జరిగిందనమాట. సో ఎందుకంటే కనుక స్వామి ఎప్పుడు కూడా ఒక మంచి స్టాండర్డ్ సెట్ చేస్తారనమాట. అంటే కనుక మంచి లెవెల్ అన్నమాట. ఒక అందరూ కూడా దాన్ని పాటించగలిగేలాగా ఒక మంచి ప్రమాణాన్ని సెట్ చేస్తారు ఆయన. ప్రమాణం సెట్ చేసే మూలంగా అందరూ కూడా పాటిస్తారనమాట.
సో ఎందుకంటే కనుక ఆ ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాటిస్తూ ఉంటారు. సో అదే విషయం మనకి భగవద్గీతలో కూడా చెప్పారనమాట. సో ఎవరైతే కనుక గొప్ప గొప్ప వాళ్ళు సమాజంలో నాయకులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేసినా మిగతా వాళ్ళందరూ జనసామాన్యం పాటిస్తూ ఉంటారన్నమాట. సో ఈయన మొత్తం అందరికీ కూడా నాయకుడు కాబట్టి ఆ యొక్క నారాయణుడు అందరికీ కూడా ఒక స్టాండర్డ్, ఒక ప్రమాణాన్ని ఆయన ఉంచాలి. కాబట్టి ఆయన ఏం చేశారు, ఆ విధంగా యొక్క సనకాది మునుల్ని ఎంతో చక్కగా ఆయన గౌరవించారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తత్తేన భీష్టమివ సత్వనిధేర్ద్విరుత్సో క్షేమం జనాయ నిజ శక్తి విరుద్రతారే నైతవతాత్యపి పతేర్భత విశ్వభర్తు తేజక్షతం త్వవనతస్య సతే వినోద. ఓ దేవా, సమస్త సత్వ గుణనిధివైనందున మంగళకర పదము నశింపవలెనని నీవెన్నడూనూ కోరి ఉండలేదు. జనసామాన్యమునకు లాభమును కూర్చుట కొరకే నిజశక్తిచే నీవు దుష్టులను నశింపచేయుదువు. ముల్లోకములకు అధిపతివి మరియు సమస్త విశ్వమునకు పోషకుడవు నీవే. కనుకనే నీ నమ్రత స్వభావముచే నీ తేజస్సు ఏమాత్రము తగ్గబోదు. పైగా అట్టి వినమ్రత ద్వారా నీవు దివ్య లీలలను ప్రదర్శింతువు. హరే కృష్ణ. హరే కృష్ణ. శాంతి మాతాజీ చదవండి. సో దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి చదవని వాళ్ళు. కొంచెం గోపాల బాలకుడిగా అయినందున లేదా కుచేలుడికి మరియు నందమహారాజు, వసుదేవుడు, ధర్మరాజు, పాండవ మాత యగు కుంతీదేవి వంటి ఇతర భక్తులకు గౌరవము నొసిగినందున శ్రీకృష్ణ భగవానుని స్థితి ఏనాడును తగ్గిపోలేదు. అతడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడని ఎల్లరూ ఎరిగి ఉంటిరి. అయినను అతని నైజము ఆదర్శనీయముగా నుండెను. శ్రీకృష్ణ భగవానుడు సచిదానంద విగ్రహుడు. అతని రూపము పూర్తిగా ఆధ్యాత్మికమే, జ్ఞానానందమయమే, అది నిత్యమైనది. జీవులందరూ ఆ దేవదేవుని అంశలే అయినందున ఆదిలో వారును నిత్య రూపము యొక్క గుణమునకే చెంది ఉండేరి. గాని మాయా సంపర్కమునకు వచ్చినప్పుడు విస్మృతి కారణమున వారి సహజ స్థితి కప్పబడిపోవును. శ్రీకృష్ణ భగవాన్ని ఆవిర్భావమును ఈ స్ఫూర్తితోనే సనకాదులు ప్రార్థించినట్లుగా మనము అవగాహన చేసుకొనుటకు యత్నించవలెను. బృందావనమున అతడు నిత్యముగా గోపాల బాలుడే. అతడే కురుక్షేత్ర రణరంగమునకు నాయకుడు. అతడే పరమ ఐశ్వర్యవంతుడగు ద్వారకా నగర రాజు. అతడే బృందావన గోపికామణుల ప్రియుడు. బద్ధజీవుల ఎడ అతని నిజ స్వభావమును చూపెడి కారణమున ఆ దేవదేవుని అవతారములన్నీయును అర్థవంతములై ఉన్నవి. భగవానుతో తమకు గల సంబంధమును బద్ధజీవులు మరిచియుందురు. వారి లాభము కొరకే అతడు సమస్తమును వనరించి చుండును. శ్రీకృష్ణుని ఇచ్చా మాత్రమున అర్జునుని ద్వారా కురుక్షేత్ర రణరంగమున బల ప్రదర్శనము జరిగి ఉండెను. అదిను అవసరమైనదే. జనులు అతిగా అధర్మవర్తులైనప్పుడు బల ప్రయోగము అవసరమగును. ఆ సందర్భమున అహింస అనున్నది మూర్ఖత్వమే కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక, సో అందరికీ కూడా మంచి చెయ్యడం కోసం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆయన దుష్టులని నశింపచేస్తారు. సో అన్ని లోకాలకి కూడా అధిపతివి, విశ్వానికి కూడా పోషకుడివి నువ్వే. సో అలాంటి అయినా సరే నువ్వు ఎలా ఉంటారంట స్వామి, చాలా నమ్రత స్వభావంతో ఉంటారంట ఆయన. సో ఆ విధంగా నమ్రతా స్వభావంతో ఉన్నా సరే ఆయన యొక్క గొప్పతనము ఏ విధంగా కూడా తగ్గిపోదు. ఇంకా ఆ స్వభావం ఉండడం మూలంగా ఏమవుతుంది, ఆయన యొక్క దివ్య లీలలు ఇంకా చాలా చాలా బాగా టేస్ట్ఫుల్ గా అన్నమాట, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఆయన చేశారు, స్వామి రకరకాలైనటువంటి లీలలు చేశారు. గోపాల బాలుడు అయినప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన యొక్క స్నేహితులతో అంతా కూడా ఆడుకున్నారు. సో అదే విధంగా ఆయన కుచేలుడితో ఉన్నారు ఆయన. సో నందమహారాజ్కి, అదే విధంగా వసుదేవుడికి, అందరికీ కూడా సేవ చేశారు. సో నందమహారాజ్కి ఆయన శ్రీకృష్ణ భగవానుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవారు, ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగేటువంటి శక్తి ఉంటుంది ఆయనకి. అయినా సరే ఏం చేస్తారు, వాళ్ళ నాన్నగారు చెప్పులు తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట.
అదేదో మొయ్యలేను అన్నట్టు ఎంతో కష్టపడిపోయినట్టు తీసుకుని వాళ్ళ నాన్నగారికి తీసుకుని వెళ్ళి ఇస్తారనమాట. సో ఆయనకి నిజంగా శక్తి లేదా అంటే కనుక చాలా ఉంది, కానీ ఏంటంటే కనుక అది ఆయన యొక్క దివ్యమైనటువంటి లీల అన్నమాట. సో అదే విధంగా ఆయన యుధిష్ఠిర్ మహారాజ్ కంటే కూడా ఆయన గొప్పవాడు, దేవాది దేవుడు ఆయన. అయినా సరే ఏం చేసేవాడు, యుధిష్ఠిర్ మహారాజ్కి ఎంతో గౌరవ మర్యాదల్ని ఆయన ఇచ్చేవారు అనమాట. భీముడికి కూడా గౌరవ మర్యాదల్ని ఇచ్చేవారు. అదే అర్జునుడితో ఉన్నప్పుడు ఏం చేసేవారు, సమవయస్కుడు స్నేహితుడు కాబట్టి చాలా సమానంగా ఆయన్ని చూసేవారు అనమాట. సో మళ్ళీ ఎవరైతే యొక్క సహదేవుడు వాళ్ళందరితో కూడా ఎలా ఉండేవారు, ఆయన పెద్దవాడు కాబట్టి వాళ్ళందరినీ చిన్నపిల్లలకి ఏ విధంగా రక్షణ ఇవ్వాలో ఆ విధంగా రక్షణ ఇచ్చేవారు అనమాట. సో స్వామి ఏం చేసేవారు, కుంతీదేవి దగ్గర, ఎందుకంటే ఆవిడ మేనత్ కాబట్టి ఆవిడ దగ్గర ఆవిడ పట్ల చాలా గౌరవ మర్యాదలన్నీ కూడా ప్రదర్శించేవారు అనమాట. సో నేను దేవాది దేవుణ్ణి, నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి ఆ విధంగా ఏమీ దాంభికం ప్రదర్శించలేదన్నమాట. సో స్వామి ఏంటంటే కనుక ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా కొంచెం వినమ్రతతోటి తగ్గి ఉంటారు కొంతమంది దగ్గర. సో అంత మాత్రం చేత ఆయన యొక్క గొప్పతనం ఏది కూడా తగ్గదు. ఇంకా ఏమవుతుంది, అది ఆయన యొక్క గొప్ప లక్షణాలని అవి ఆ విధంగా వినమ్రతతో ఉండడం అనేటువంటిది బయటపెడుతుంది అనమాట. సో అది మనందరికీ కూడా ఒక గుణపాఠం అనమాట, ఒక నేర్చుకోవాలన్నమాట. మనం కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి గౌరవ మర్యాదలను ఇవ్వాలి అని చెప్పి మనందరికీ కూడా అది యొక్క ఒక పాఠం నేర్పుతూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఆయన ఏం చేస్తూ ఉంటారు, రకరకాల లీలలు చేస్తూ ఉంటారు. సో ఆ లీలల వల్ల ఏంటంటే కనుక ఆయన యొక్క అవతారాలన్నీ కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. సో బద్ధజీవులందరూ కూడా ఏంటి, శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయారు కాబట్టి వాళ్ళందరి కోసము వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంబంధాన్ని మళ్ళీ వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ఆ యొక్క సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడానికి ప్రేరేపించడం కోసం అని చెప్పేసి స్వామి వచ్చి రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఒక్కొక్కసారి పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు వాళ్ళని శిక్షించాల్సి వస్తుంది. అది తండ్రికి ఇష్టం ఉండదు, అయినా సరే ఏం చేస్తారు, శిక్షిస్తారనమాట ఒక్కొక్కసారి. సో అదే విధంగా స్వామి కూడా ఏంటంటే కనుక ఒక అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు, అధర్మ వర్తనలు చాలా ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఆయన బల ప్రయోగం చేసి వాళ్ళందరినీ కూడా శిక్షిస్తూ ఉంటారన్నమాట. సో కొంతమంది అంటూ ఉంటారు, అసలు ఆ హింస అనేది చెయ్యాలి, హింస అనేటువంటిదే చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే అది కుదరదు ఎప్పుడు కూడా. ఒక్కొక్కసారి అహింస అనేటువంటిది కూడా అవసరం అవుతుంది అనమాట. సారీ, హింస అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి అవసరం అవుతుంది అనమాట. యం వానయోర్ధమధీశ భవాన్ విదత్తే వృత్తిం నువా తదమనూమ్యహి నిర్వలీకం అస్మాసు వాయవుచితో ధృతయాం సదండో మే ఏనాగసౌ వయమయుజక్ష్మహి కిల్బిషేణ. చేకి చందన మాతాజీ మీరు తాత్పర్యం చదవండి, భాష్యం ఎం మహాలక్ష్మి మాతాజీ చదవండి. హే భగవాన్, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హే భగవాన్, ఈ ఇరువురు అమాయకులకు లేదా మాకు నువ్వు ఏ శిక్ష విధించగోరను కపటరహితముగా మేము అంగీకరించుము. దోషపూరితులైన ఇరువురిని శపించితమని మేము అవగతం చేసుకుంటిమి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరు మా ప్రభుజీ, నన్నా? మీరు కాదు మాతాజీ, సారీ మీరు చదివేశారు కదా మాతాజీ. రత్నకుమారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు వారికి జై. ద్వారపాలకులకు జయ విజయులను తాము శపించుటను సనకాది ఋషులు ఇప్పుడు నిరసించుచున్నారు. భగవత్ సేవలోనున్నవారు ఏ స్థితి యందును దోషులు కాబోరని వారిప్పుడు ఎరుగుటయే అందులకు కారణము. భగవత్ సేవ యందు పరిపూర్ణమగు శ్రద్ధ కలిగిన వాడు లేదా దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొని ఉండివాడు దేవతల సమస్త శుభ గుణములను కలిగి ఉండునని చెప్పబడినది. కనుక భక్తుడు ఏనాడును దోషపూరితుడు కాబోడు. ఒకవేళ యాదృచ్ఛికముగా లేదా ఏదేని తాత్కాలికమగు ఏర్పాటు కారణమున అతడు దోషి అయినట్లు గోచరించినను దానిని అంత గంభీరమైనదిగా తీసుకొనరాదు. కనుకనే జయ విజయులను శపించిన విషయమున ఇచ్చట పశ్చాత్తాపం వెలిబుచ్చబడినది. తమ స్థితి రజస్తమో గుణములందు ఉన్నట్లుగా సనకాదులు ఇప్పుడు తలంచుచున్నారు. భగవానుడు వసకిన ఏ విధమగు శిక్షణైనను అంగీకరించుటకు వారు సిద్ధపడిరి. కనుకనే భక్తులతో వ్యవహరించినప్పుడు
తప్పులు ఎన్నుటకు మనము యత్నించరాదు. శ్రద్ధతో భగవత్ సేవ యందు నెలకొని ఉన్నవాడు ఒకవేళ ఘోర అపరాధము కావించినట్లు కనిపించినను అతనిని సాధువుగానే పరిగణించవలెనని భగవద్గీత యందును నిర్ధారింపబడినది. ఏవియో కొన్ని పాత అలవాట్ల కారణమున అతడు తప్పు చేసి ఉండవచ్చు, కానీ అతడు భగవత్ సేవలో నెలకొని ఉన్నందున ఆ దోషమును గంభీరమైనదిగా భావించరాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్ కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ స్వామి ఏం చేశారు, ఆయన ఈ యొక్క సనకాదులకు ఏమీ చెప్పలేదు మీరు తప్పు చేశారని కానీ మీరు ఇలాగా శపించకుండా ఉండాలి అని కానీ ఆయన ఏం చెప్పలేదు. ఆయన కానీ ఏం చేశారు, ఆయన ప్రవర్తన ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేశారనమాట. చూడండి అది ఎంత గ్రేట్నెస్ అది. సో ఆయన ఏం చేశారు, మొత్తం బ్రాహ్మణులకి ఎంతో రక్షణ ఇచ్చారు ఆయన. ఆ బ్రాహ్మణులు ఎంతో గౌరవం ఇచ్చారనమాట. సో ఆ గౌరవం ఇచ్చిన తర్వాత వాళ్ళకి అనిపించింది అనమాట, అయ్యో మేము యొక్క రజస్తమో గుణాల్లో ఉన్నాము. రజస్తమో గుణాల్లో ఉండడం మూలంగా ఏం చేసాం, మేము అనవసరంగా ఈ యొక్క అమాయకులు ఎవరైతే ఉన్నారో ద్వారపాలకులు ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా మేము అనవసరంగా వాళ్ళని మేము శపించాము. సో వాళ్ళకి అర్థమైంది అనమాట, ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉంటారో వాళ్ళు ఎటువంటి తప్పులు కూడా చేయరనమాట, శుద్ధ భక్తులు అనమాట. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో శుద్ధ భక్తులు వీళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో అని చెప్పని అనిపిస్తుంది అనమాట. కానీ ఏంటంటే కనుక వాళ్ళు తప్పు చేసినట్లు కాదనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, అనుకోకుండా వాళ్ళు యాక్సిడెంటల్ గా ఏదైనా సరే ఒక తప్పు చేయొచ్చు భక్తులు. అటువంటి విధంగా తప్పు చేసినా సరే వాళ్ళని మనము తక్కువగా చూడడం కానీ వాళ్ళని తక్కువగా మాట్లాడడం కానీ అలాంటివి ఏవి చేయకూడదు అనమాట మనం. సో ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా మనకు చెప్పారనమాట. సో మనం ఏం చేయాలి, అటువంటి వాళ్ళని మనం తప్పుగా చూడకూడదు, అలా అని చెప్పేసి భక్తులు అన్నటువంటి వాళ్ళు తప్పు చేసేసినా సరే పర్వాలేదా అండి అంటే కనుక ఇక్కడ ఏంటంటే కనుక కావాలని చెప్పి తప్పు చేస్తే కనుక అది తప్పే అవుతుంది. కానీ అనుకోకుండా, ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క పూర్వజన్మపు యొక్క వాసనల మూలంగా వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్ల మూలంగా పాత అలవాట్ల మూలంగా ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే వాళ్ళు తప్పు చేస్తే కనుక అటువంటి వాళ్ళని కూడా మనము తక్కువగా చూడకూడదు, వాళ్ళని వైష్ణవుల కిందే చూడాలి. స్వామి ఏం చెప్పారంటే కనుక ఆ విధంగా ఎవరైనా అనుకోకుండా అసంకల్పితంగా వాళ్ళు తప్పు చేసినా సరే ఏమవుతుందంట, వాళ్ళు భక్తి మార్గంలో నెలకొని ఉన్నారు కాబట్టి ఏమవుతుంది, ఆ ఏదైతే కనుక ఒక లోపం వాళ్ళల్లో ఉందో ఆ లోపం కూడా నాశనం అయిపోయి వాళ్ళు మళ్ళీ భక్తి పదంలో ముందుకు వెళ్ళడం మూలంగా వాళ్ళు పరిపూర్ణులు అవుతారు అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళకి రియలైజ్ అయిందనమాట నలుగురు కుమారులకి కూడా, అయ్యో అనవసరంగా అమాయకులైనటువంటి యొక్క ద్వారపాలకుల్ని మేము శపించేశాము. సో కాబట్టి వాళ్ళు తప్పు అర్థం చేసుకుని ఇప్పుడు స్వామిని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ఈ యొక్క అమాయకులకి అదే విధంగా మాకు మీరు ఏ విధమైనటువంటి శిక్ష విధించినా సరే మేము ఎటువంటి డ్యూప్లిసిటీ లేకుండా ఆ శిక్షను మేము అంగీకరిస్తాము. సో మాకు అర్థమైంది ఇప్పుడు అనవసరంగా మేము వాళ్ళిద్దరిని కూడా యొక్క రజస్తమో గుణాల్లో ఉండి మేము వాళ్ళని శపించాము అనవసరంగా అని చెప్పి మాకు అర్థమైంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అది చెప్పిన తర్వాత స్వామి మాట్లాడతారనమాట. సో ఏం మాట్లాడతారు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. శ్రీ భగవానువాచ ఏతౌ సురేతర గతిం ప్రతిపద్య సద్య సంరంభ సంభృత సమాధ్య ధ్యనుబద్ధ యోగౌ భూయః సఖా సముపయాస్యత ఆసు యోవా సాపో మయైవ నిమితస్తదవేత విప్రా. భవానీ మాతాజీ మీరు భాష్యం చదవండి. శాంతకుమారి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ఇంకెవరన్నా ఉన్నారండి చదవడానికి? చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేనున్నాను ప్రభుజీ. సుభద్ర మాత చందనమాత చదివారు. సుభద్ర మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భగవాను వీటిలో ప్రత్యుత్తరం ఇచ్చెను, ఓ బ్రాహ్మణులారా, వీరికి మీచే వసగబడిన శాపము మొదట నా చేతనే నిర్ణయింపబడినదని ఎరుగుము. కనుక దానవ వంశమున వీరు జన్మింపగలరు, కానీ క్రోధము చే తీవ్రతరమైన
ఏకాగ్రత ద్వారా వీరు ఆలోచన యందు నాతోనే దృఢముగా కలిసి ఉండి హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ద్వారపాలకు జయ విజయులకు మునులచే వసగబడిన శాపము తన చేతనే నిర్ణయింపబడినది నారాయణుడు పలికెను. భగవతనుమతి లేనిది ఏదీను జరగబోదు. వైకుంఠమంత నేరూరు భక్తులకు శాపమోసుకుట ఇందు ఒక ప్రణాళిక కలదని అవగతమవుతున్నది. ఆ దేవదేవుని ప్రణాళికను పలువురు ప్రమాణికులు వివరించుండరు. భగవానుడు కొన్ని మార్లు యుద్ధం ఆచరించవాలని కోరుచున్నాను. యుద్ధము చేయవలనేది భావన భగవాన్ నెలకొండను. ఏనితో యుద్ధమనేది విషయమెట్లు ప్రకటమై ఉండేది. దేవదేవుడే సమస్తమునకు మూలము కనుక క్రోధము పోరాటం అనేవి అతని ఎందే కలవు. అతడు యుద్ధం ఆచరించగోరినప్పుడు ఒక శత్రువును వెదకవలడు కదా. కానీ వైకుంఠమునందు ప్రతి ఒక్కరూ అతని సేవ ఎందే పూర్ణముగా లగ్నమై ఉన్నందున అతడు శత్రువే ఉండబోరు. కనుకనే తన యుద్ధము కోరినను ప్రదర్శించకు దేవదేవుడు కొన్ని మార్లు అవతార రూపమును భౌతిక జగత్తుకు అరుదించు భక్తులను రక్షించటకు భక్తరహితులను హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భక్తులను రక్షించుటకు భక్తరహితులకు వారిని నశింపజేయుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించినని భగవద్గీత 4.8 యందును తెలుపబడినది. భక్తి రహితుల భౌతిక జగమునందే గోచరింతురు కానీ ఆధ్యాత్మిక జగమునందు కాదు. కనుక భగవానుడు యుద్ధం ఆచరించగోరినప్పుడు ఈ జగత్తునకు రావలసినదే. కానీ ఆ దేవదేవునితో పోరగల వారెవ్వరును అతనితో యుద్ధం ఆచరింపలేరు. భౌతిక జగమునందలి లీలన్నీయును అంతరంగికులతోనే గాని అన్యులతో నిర్వహింపబడనందున శత్రువు యొక్క పాత్ర పోషణము కావింపగలిగే భక్తుని కొరకై అతడు వెదకవలసినదే. ఓ అర్జున, నీవు నేను ఈ భౌతిక జగమున పలుమార్లు అవతరించి ఉంటుమి. అవి నీవు మరచితివి గాని నాకు జ్ఞాపకం ఉన్నవి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికినట్లు భగవద్గీత యందు కలదు. ఆ విధముగా భౌతిక జగమునందు తనతో యుద్ధం ఆచరించుటకు భగవాన్ నుంచే జయ విజయులు ఎన్నుకోబడిరి. ఆ కారణముననే ఋషులు దేవదేవుని చూడ అర్థించుట యాదృచ్ఛికముగా ద్వారపాలకులు శపింపబడుట జరిగిపోయినది. వారిని భౌతిక జగమునకు కొంత సమయమునకై శాశ్వతముగా కాదు పంపుటకు భగవాన్ని కోరికయే. కనుకనే నాటక స్థలిపై ఒకరు ఆ నాట్యరంగపు యజమానికి శత్రువుగా పాత్ర పోషణము కావించినట్లు ఆ నాటకం కొలది సమయమునకే అయ్యుండి సేవకుడు మరియు యజమాని నడుమ శాశ్వతమగు శత్రుత్వం లేనట్లుగా ఆసుర జనులలోనికి పోవునట్లుగా సురజనులు భక్తులు మునులచే శపింపబడిరి. భక్తుడు దానవ కులమున పడుట ఆశ్చర్యకరమే అయినను అది అంతయు ప్రదర్శన మాత్రమే. బూటకపు యుద్ధము ముగిసినంతనే భక్తుడు భగవానుడు ఇరువురును తిరిగి ఆధ్యాత్మిక లోకములందు ఒక్కటిగా జతకూడగలరు. ఈ విషయము ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. సారాంశమేమనగా ఆధ్యాత్మిక జగము వైకుంఠ లోకము నుండి ఎవ్వరునూ పతనము చెందబోరు. ఇది శాశ్వత ధామం ఒకటయ్యే అందులో కారణము. కానీ కొన్ని మార్లు భగవానుడు కోరినట్లుగా భక్తులు ఈ భౌతిక జగత్తునకు ప్రచారకులు లేదా దానవుల రూపమున ఆరుదెంతురు. రెండింటి వెనుకను భగవత్ ప్రణాళిక ఒకటి కలదని మనము గ్రహింపవలెను. ఉదాహరణమునకు బుద్ధుడు అవతారమే అయినను భగవానుడు లేడు అనుచు నాస్తికత్వమును ప్రచారం చేసెను. శ్రీమద్ భాగవతమునందు వివరించినట్లుగా వాస్తవమునకు దాని వెనుకను ఒక ప్రణాళిక కలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ స్వామి చక్కగా సమాధానం ఇస్తున్నారనమాట. సో ఎలా వచ్చేసారు వాళ్ళు కుమారులు? అయ్యో మేమేదో తప్పు చేసేసాము కాబట్టి మాకు శిక్ష వేసినా పర్వాలేదు, వాళ్ళకి శిక్ష వేసినా పర్వాలేదు అనేటువంటి చెప్పేసే స్థాయికి వచ్చారనమాట. సో అప్పుడు స్వామి సమాధానం ఇస్తున్నారనమాట. ఏమొస్తున్నారు? సో మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి శాపాన్ని కూడా డిసైడ్ చేసింది ఎవరు? నేనే. ఆ శాపాన్ని కూడా డిసైడ్ చేసింది నేనే.
ఎందుకంటే కనుక నా పర్మిషన్ లేనిదే ఏది కూడా జరగదు, ఎక్కడా కూడా ఏది కూడా జరగదు. అలాంటిది వైకుంఠంలో అస్సలు జరగదు. సో నా యొక్క కోరిక మేరకే నేను అనుకున్నాను కాబట్టే వాళ్ళిద్దరికి కూడా శాపం అనేటువంటిది వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దానవ కులంలో వాళ్ళిద్దరు కూడా జన్మిస్తారు. సో ఆ యొక్క దానవ కులంలో జన్మించడం మూలంగా నా మీద చాలా తీవ్రమైనటువంటి కోపం ద్వారా ఆ విధంగా వాళ్ళు ఏకాగ్రతతోటి నన్ను ధ్యానించడం మూలంగా ఏం చేస్తారు, మళ్ళీ నా దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి స్వామి తన యొక్క ఫైనల్ డెసిషన్ చెప్పేశారనమాట. సో ఈ యొక్క శాపానికి కూడా కారణం ఏమిటి, ఆ యొక్క నారాయణుడు అనుకున్నారు ఆ విధంగా వాళ్ళకి శాపం రావాలి అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆ శాపం ఆయన వల్ల కాకుండా ఆ యొక్క ఎవరు ఆ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చింది అనమాట. సో ఇదే విధంగా మనకి చూస్తాం మనం కృష్ణలీలలో కూడా ఆ యొక్క యదువంశం అంతా కూడా నాశనం అయిపోవాలి అని చెప్పేసి స్వామి డిసైడ్ అయిపోయారు. సో అందుకని ఏం చేశారు, ఆ వంశం అంతా కూడా నాశనం అయిపోవాలి అని చెప్పేసి, సో అందుకే ఏమైంది, అది బ్రాహ్మణుల చేత, నారదముని చేత, మిగతా బ్రాహ్మణుల చేత మీ వంశం అంతా కూడా నాశనం అయిపోవాలి అని చెప్పేసి ఆయన ఆ విధంగా శాపం ఇచ్చారనమాట. శాపం ఇచ్చేలాగా చేశారనమాట. ఎందుకంటే కనుక సాంబా చేసింది ఏంటంటే కనుక చిన్న పని అది యాక్చువల్ గా, అది ఆయన కొంచెం కామెడీ చేద్దాం అని చెప్పి చేశారు ఆ విధంగా. మహా అయితే కనుక వాళ్ళకి కోపం వస్తే కనుక ఎంతవరకు శపించాలి, సాంబా వరకు శపించాలి, లేకపోతే కనుక ఎవరైతే కనుక ఆయనతో పాటు మిగతా రోల్ ప్లే అంతా చేశారో వాళ్ళని శపించాలి. సో వాళ్ళు చేసిన తప్పుకి మొత్తం యదువంశం అంతా కూడా నాశనం అయిపోవాలని చెప్పేసి ఇచ్చారంటే కనుక బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఆ విధంగా శాపం ఇవ్వరు అనమాట. ఎందుకంటే కనుక చేసిన తప్పు ఎంత ఉంటే కనుక అంతవరకే శిక్షిస్తారనమాట. సో ఎవరో నలుగురు వచ్చి చేసినందుకు మొత్తం వాళ్ళ వంశాన్ని అంతా కూడా నాశనం అయిపోవాలని చెప్పి ఆ శిక్ష ఇచ్చారు అని అంటే కనుక చాలా పెద్దది, వాళ్ళు జరిగిన దానికంటే కూడా చాలా పెద్దది అనమాట ఆ శిక్ష. కానీ ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు అంటే కనుక స్వామి ఏంటంటే కనుక బ్రాహ్మణుల యొక్క శాపానికి తిరుగు ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క శాపం ద్వారా మొత్తం యదువంశాన్ని అంతా కూడా నాశనం చేసి ఎవరైతే ఉన్నారో వైకుంఠం నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఎవరైతే కనుక దేవతా లోకాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవతా లోకాలకి పంపించాలి అని చెప్పి స్వామి డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆయన ఆ విధంగా బ్రాహ్మణుల ద్వారా శాపం ఇప్పించారనమాట. సో ఇక్కడ మరి జయ విజయులకి ఎందుకు శాపం ఇప్పించారు అని అంటే కనుక దాని వెనకాల కూడా స్వామి యొక్క ప్లాన్ ఉందన్నమాట. ఎందుకంటే కనుక స్వామిలో అన్ని రకాలైనటువంటి రసాలు కూడా ఉంటాయన్నమాట, నవరసాలు. సో అందులో ఒక రసం ఏంటంటే కనుక వీర్యం అనమాట, అంటే యుద్ధం చేయడం అనమాట. సో ఒక్కొక్కసారి ఆయనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు యుద్ధం చేయాలి అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది అనమాట. యుద్ధం చేయాలి అని అనిపిస్తుంది, బాగానే ఉంది. సో మరి ఎక్కడ చేయాలి యుద్ధము, వైకుంఠంలో ఈ యొక్క కోపం కానీ కొట్టుకోవడం కానీ ద్వేషం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో కాబట్టి ఆయనకి యుద్ధం చేయాలంటే ఎక్కడికి రావాలి, ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి రావాలి. బాగానే ఉంది, ఆయన భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఆయన కావాలంటే యుద్ధం చేసి వెళ్ళిపోవచ్చు కదా. సో కానీ మరి యుద్ధం చేయాలంటే కనుక ఎవరు కావాలి, శత్రువు కావాలి, ఎవరో ఒకళ్ళు. సో ఆయనకి శత్రువు ఎవరు ఉంటారు, మామూలు ప్రజలు, మామూలు వాళ్ళు శత్రువు కింద వెళ్ళాలంటే కనుక ఆయనతో సమానంగా ఎవరు కూడా యుద్ధం చేయలేరు. సో కాబట్టి ఏం చేస్తారు, ఆయన నాకు శత్రువును కూడా ఆయన ఏం చేస్తారు, వైకుంఠం నుంచే శత్రువుని కూడా తెచ్చుకుంటారు అనమాట. వైకుంఠం నుంచి శత్రువుని తెచ్చుకుని ఆయన ఇక్కడికి వచ్చి కొంచెం యుద్ధం చేసి ఒక లీల చేసి మళ్ళీ ఆ యొక్క లీల అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శత్రువుని ఆయన ఇద్దరు కలిసి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతారనమాట. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అనుకుంటాం, అయ్యో వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా జయ విజయులు కిందకి పడిపోయారు కదండి, మరి వైకుంఠానికి వెళ్తే కనుక మళ్ళీ ఎందుకు తిరిగి రారు అని చెప్పేసి భగవద్గీతలో స్వామి చెప్పారు, నా ధామానికి తద్ధామ పరమం మమ, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రారు, పతితులు కారని ఎందుకు చెప్పారు, మరి జయ విజయులు పడిపోయారు కదండి అంటే కనుక అది పడిపోవడం అంటే కనుక యాక్చువల్ గా వాళ్ళు పర్మనెంట్ గా పడిపోవడం కాదు, బద్ధజీవులు అయిపోవడం కాదనమాట. సో అదేంటంటే కనుక స్వామికి సేవ చేయాలి. ఏం సేవ చేయాలి, స్వామికి శత్రువు కింద ఉండేటువంటి సేవ చేయాలి, ఆ యొక్క రోల్ ప్లే చేయాలి. కాబట్టి వాళ్ళు వచ్చారు, వచ్చి ఆ శత్రువు కింద ఉండి ఆ రోల్ ప్లే చేసేసి మళ్ళీ అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఆ ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు కిందకి రావడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే కనుక నా యొక్క పర్మిషన్ తోటి ఇదంతా కూడా జరిగింది. కాబట్టి దీనికి అంతటికీ కూడా నేను కారణము. మీరు శాపం ఇచ్చారంటే కనుక మీరు ఇచ్చినటువంటి శాపం అనేటువంటిది ఏంటి, ఒక నిమిత్త మాత్రులు మీరు కూడా. ఆ శాపం నా యొక్క ప్రమేయంతోనే ఇవ్వబడింది, లేకపోతే కనుక వైకుంఠంలోకి వచ్చి ఎవరో శాపం అనేటువంటిది ఇవ్వడం జరగదు.
సో కాబట్టి ఇదంతా కూడా నా వల్లే జరిగింది. సో కాబట్టి మీరేం బాధపడకండి అని చెప్పేసి ఆ యొక్క సనత్ కుమారులందరికీ కూడా చెప్పేసి స్వామి అక్కడి నుంచి వాళ్ళని ఇంకా పంపించడం జరిగింది అనమాట. సో తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళు కిందకి పడిపోతారు అనేటువంటి విషయాలు మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. బాగా థ్యాంక్ యూ అర్థమైతే ప్రభుజీ. హరే చెప్తున్నాను కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. ప్రణామాలు కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామ్. హరే కృష్ణ. అంత దండవత్ కొరకు ప్రణామం. శుభ్రునికే జై ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ, దండ ప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ కూడా. హరే కృష్ణ.